హాయ్ హలో నమస్తే. చెక్ చెస్ ఆడేటప్పుడు ఎవరో మన అపోనెంట్ అలా మూవ్ చేస్తుంటే పిచ్చోడు ఏంది అటు వస్తున్నాడు, నేను దాన్ని చంపబోతున్నాను అనుకుంటారు. సడన్గా చెక్ అనగానే ఏమో బుర్ర పోయిద్దే, ఈ చెక్ పెట్టాడు ఎట్ట పెట్టాడు ఇది అంత చూసి లేదు చీటింగ్ అని అనిపించేది. చీటింగ్ చేశాడు, ఇది ఎట్లా చెక్ పెట్టాడు, నేను అటు ఇటు మూవ్ లేకపోతున్నాను అనిపించేది. చెస్లో చెక్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బ్రెయిన్ మొత్తం కూడా దొబ్బిద్ది ఒక్కోసారి చెక్ పెడితే చెస్ ఆడేటప్పుడు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి చాలా ఓడిపోవటం, ఎక్కడ చూసినా ఓడిపోవటం పెద్దగా ఇంప్రెసివ్గా అనిపించలేదు కాంగ్రెస్ వాళ్ళు. ఇంతవరకు కూడా ఎక్కడ చూసినా ఓడిపోతున్నారు, అన్ని చోట్ల ఓడిపోతున్నారు. రాహుల్ గాంధీ యొక్క లీడర్షిప్ మీద అనుమానాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా గొడవ చేస్తున్నారు, బయటకు వచ్చి తిట్టేవాళ్ళు, బయటికి పోయేవాళ్ళు, వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. బట్ దెర్ ఇస్ వన్ పాయింట్, కేవలం ఈ తమిళనాడు విషయంలో మాత్రం వీళ్ళు ఎందుకో కొద్దిగా వీళ్ళు సక్సెస్ అయ్యారని నాకైతే అనిపిస్తుంది. వీళ్ళు చెక్ పెట్టారు, వీళ్ళు బీజేపీకి చెక్ పెట్టారు. ఎవరికి చెక్ పెడతారు? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి చెక్ పెడతారు. వాళ్ళ అపోనెంట్ బీజేపీ కదా, కాంగ్రెస్ వాళ్ళ యొక్క అపోనెంట్ బీజేపీ కదా. సో బీజేపీకి చెక్ పెట్టారు. అసలు ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి విజయ్కి మద్దతు ఇస్తున్నామని కానీ చాలామందికి అబ్నార్మల్గా అనిపించింది. ఎవరో పిచ్చోళ్ళు ఏంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఈ పని చేశారు. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు వాళ్ళతో డిఎంకేతో ఉండి పోయి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి టీవీకేతో కలవటం ఏంటి, 5 సీట్లు పట్టుకొని పోయి లేవన్నా అధికారం కోసం వెళ్తున్నారా అని నాకు కూడా అనిపించింది. ఇప్పుడు ఈ యొక్క పరిణామాలు మొత్తం అర్థం చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ మూవ్ ఎవర్ దట్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ ఇట్. కాంగ్రెస్ వాళ్ళు బహుశా రాహుల్ గాంధీ వేసినటువంటి స్ట్రాటజీలో ద బెస్ట్ స్ట్రాటజీ ఇప్పుడే ఫస్ట్ టైం చెక్ పెట్టాడని నాకు అనిపించింది. అతను ఎందుకు అనిపించిందంటే, పాసిబుల్ ఆప్షన్స్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ వాళ్ళు కనుక టీవీకేతో జాయిన్ అవ్వకుండా అక్కడే ఉన్నాడు అనుకోండి, డిఎంకేతో కలిసి ఉన్నారు అనుకోండి, ఏం జరిగి ఉండొచ్చు? ఒక ఆప్షన్, టీవీకే వెళ్ళి ఏఐడిఎంకే బీజేపీ సహకారంతో అధికారంలోకి వచ్చిండేవాడు. డిఎంకేతోనే కనుక కాంగ్రెస్ ఉంటే టీవీకే వాళ్ళకి ఆప్షన్ లేక ఏఐడిఎంకే బీజేపీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చిండేది తమిళనాడులో. సో కాంగ్రెస్ వాళ్ళకి అది ఒక థ్రెట్, చెక్ పెట్టాలనుకున్నారు. ఒక ఆప్షను. రెండో ఆప్షను, ఒకవేళ కనుక కాంగ్రెస్ వాళ్ళు కనుక వెళ్ళకపోతే, కాంగ్రెస్ వాళ్ళు టీవీకి వెళ్ళకపోతే ఇంకొక సెకండ్ ఆప్షన్ కూడా ఉంది. ఏంటి? విజయ్ డిఎంకే సహకారంతో గవర్నమెంట్ ఫామ్ చేసి ఏఐడిఎంకే బీజేపీ వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టే ఆప్షన్ ఉంది. విజయ్ ప్లస్ డిఎంకే, సరే మన ఇద్దరం గవర్నమెంట్ ఫామ్ చేద్దాము, వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్తూ ఉన్నారు. అప్పుడు కూడా బీజేపీ ప్రతిపక్షంలో కూర్చొని ఉండేది. ఫస్ట్ ఆప్షన్లో టీవీకే ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్లోకి వెళ్తే గవర్నమెంట్లో ఉండేవాళ్ళు, టీవీకే ప్లస్ డిఎంకే కనుక గవర్నమెంట్లో ఉంటే వీళ్ళు అపోజిషన్లో ఉండేవాళ్ళు. బీజేపీ ఏఐడిఎంకే అపోజిషన్లో ఉన్న, రూలింగ్లో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఒక పట్టు వచ్చి ఉండేది తమిళనాడులో. దానికి చెక్ పెడదాం అనుకున్నారేమో వీళ్ళు, టక్కన వెళ్ళిపోయి టీవీకేలో జాయిన్ చేశారు. అది నేను ఒక్కోసారి మన చెస్ ఆడేటప్పుడు ఒకసారి మనం తెలియకుండానే ఇట్లా మూవ్ చేస్తాం. దేనికోసమైనా సరే తెలియకుండా ఏదో మూవ్ చేస్తారు, ఒక్కోసారి కావాలని చేస్తారు. కావాలని చేసినా తెలియక చేసినా, నీకు ఎలా ఆడాలో తెలియక చేసినా సరే ఒక్కోసారి చెక్ పడిద్ది. ఎవరు కదలరు. ఒకసారి చెక్ పెట్టిన తర్వాత ఇంక ఏ కాయిన్ కూడా కదలకుండా మొత్తం స్టక్ అయిపోద్ది ఎక్కడెక్కడ. ఇప్పుడు అలా స్టక్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీకి తలకాయ నొప్పి అయిపోయింది. వాళ్ళు చేసిన ఒక మూవ్ ఏంటి? మూవ్ టీవీకే తోటి జాయిన్ అయ్యారు వాళ్ళు. టీవీకేతో జాయిన్ అవడంతో ఫస్ట్ బీజేపీని గవర్నమెంట్లో బ్లాక్ చేశారు. అంటే విజయ్తో గవర్నమెంట్ ఫామ్ చేయకుండా బ్లాక్ చేశారు ఫస్ట్. అంటే రూలింగ్ నుంచి అవుట్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ. ప్రతిపక్షంలో డిఎంకే ఉంది. సో అంటే ప్రతిపక్షం నుంచి బ్లాక్ చేశారు భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ వాళ్ళు. ఇటు పక్క రూలింగ్ నుంచి బ్లాక్ చేశారు, ప్రతిపక్షం నుంచి బ్లాక్ చేశారు. బట్ ఇప్పుడు కొన్ని ఆల్టర్నేటివ్స్ కనిపిస్తున్నాయి. ఏంటి ఆల్టర్నేటివ్స్? ఒకవేళ టీవీకే విజయ్ గనక గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతే వీళ్ళు డిఎంకే ప్లస్ ఏఐడిఎంకే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనేటువంటి ఆప్షన్ ఉంది. ఈ డిఎంకే ఏఐడిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి డిఎంకే వాళ్ళు కండిషన్ పెట్టారు. ఏమని? బీజేపీ నుంచి బయటకు వస్తే మీతో అలయన్స్లోకి వస్తామని చెప్పి ఇప్పుడు న్యూస్ వస్తుంది. సో డిఎంకే ఏఐడిఎంకే పాసిబిలిటీ ఆఫ్ కంబైనింగ్
పాసిబిలిటీ ఆఫ్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. రెండు ద్రవిడియల్ పార్టీలు కలిసి ఫార్మింగ్ ద గవర్నమెంట్ విత్ ది కండిషన్ దట్ ఈ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఎన్డీఏ నుంచి మీరు బయటికి రావాలని స్టాలిన్ కండిషన్ పెట్టాడు. ఒకవేళ ఏఐడిఎంకే వాళ్ళు కనుక బీజేపీ వదులుకుంటే ఇక ఇమీడియట్గా గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, అంటే వాళ్ళు కూడా ఇండియా బ్లాక్లోకి వస్తారని కదా అర్థం. ఇప్పుడు ఏఐడిఎంకే కూడా ఇండియా బ్లాక్లోకి రావాలి. దానికి ఒప్పుకుంటే మేము వస్తామని ఇప్పుడు డిఎంకే వాళ్ళు ప్రపోజల్ పెట్టారట. ఒకవేళ ఇంకా అది జరిగితే ఇక ఏఐడిఎంకేని కూడా కోల్పోయింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఒక విజయ్ కోసం వాళ్ళు ఒక ప్లాన్ వేస్తే విజయ్ రాలేదు, సరిగ్గా ఏఐడిఎంకేని వదులుకునేటువంటి ప్రమాదంలో భారతీయ జనతా పార్టీ పడింది. ఇప్పుడు మొత్తం సింగిల్ అవుట్ అయిపోయింది. ఒక మూలన కార్నర్లో కూర్చునే పొజిషన్లోకి వచ్చేసారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఈ ఒక్క చిన్న మూవ్, అదే కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ఒక చెక్ మొత్తం కూడా స్టక్ అయిపోయింది. అవతల వాళ్ళు చెక్ ఎవరికి పెట్టారు? డిఎంకేకి పెట్టాల, విజయ్కి పెట్టాల, బీజేపీకి పెట్టారు చెక్. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళకున్న ఒక్కొక్క ఆప్షన్ గవర్నర్ ద్వారా ప్లే అవుతున్నారు. ఇలా మూవ్ అవుతున్నారు. ఎంతకాలం మూవ్ అవుతారు? దాన్ని గవర్నర్ ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, లేదంటే గవర్నమెంట్ని విత్డ్రా చేసి మళ్ళీ రీఎలక్షన్కి వెళ్ళాలి. మాకు ఏనికి రీఎలక్షన్కి వెళ్తే ఈసారి విజయ్ బంపర్ మెజార్టీతో గెలుస్తాడు, ఎందుకంటే సానుభూతి పెరిగిద్ది అతనికి. ఇప్పుడు కనుక గవర్నమెంట్ ఫామ్ చేయకుండా కానీ మళ్ళీ రీఎలక్షన్కి వెళ్తే ఈసారి 110 కాదు 200 సీట్లు వస్తాయి విజయ్కి. ఎందుకు? సానుభూతి పెరిగిద్ది అతనికి, అరే ఇతన్ని ఇట్లా చేశారని చెప్పేసి. ఇట్ విల్ బి మోర్ అడ్వాంటేజ్ టు విజయ్ అండ్ కాంగ్రెస్ అలియన్స్. సో అది ఆ సాహసం చేస్తారని మనమైతే అనుకోవట్లే. ఒకవేళ ఆ సాహసం చేసి రీఎలక్షన్కి వెళ్ళి వాళ్ళు ఇంకదే ఎలా గెలుస్తున్నారో తెలియట్లేదు కదా. మనం గెలిస్తే మళ్ళీ ఒకవేళ ఏమైనా వాళ్ళకి ఏమైనా ప్లాన్ ఏబిసిడీలు ఏదో ఒక ప్లాన్ ఉపయోగించి వాడుకొట్టొచ్చేమో కానీ, బట్ ప్రజల్లో సానుభూతి పెరిగిద్ది రీఎలక్షన్కి వెళ్తే విజయ్కి. సో ఏదేమైనా సరే ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్లో టీవీకే కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ గవర్నమెంట్ ఫామ్ చేయకుండా, అంత ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేయలేక టీవీకే విజయ్ ఇబ్బంది పడుతున్నాడు, స్టాలిన్ షాక్ తిన్నాడు. బట్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం బీజేపీకి చెక్ పెట్టారు. దట్స్ వాట్ నేను అందుకే చెస్ బోర్డు పెట్టి ఎందుకు పెడుతున్నానంటే, ఇంతవరకు చెత్త డెసిషన్ తీసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పటివరకు చాలా చెత్త డెసిషన్ తీసుకున్నారు, ఓడిపోతున్నారు, ఎక్కడ చూసినా ఓడిపోతున్నారు. ఆ రాహుల్ గాంధీ అసలుకి అతని లీడర్షిప్ కరెక్టా లేదా, అసలు అతని లీడర్షిప్ని మార్చండి, ప్రియాంక గాంధీకి ఇవ్వండి అని కొంతమంది, లేదు అసలు ఆ గాంధీ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి ఇంకొకరు వేరే వాళ్ళు తీసుకున్నారని కొంతమంది, రకరకాల స్ట్రాటజిక్ మిస్టేక్లు చేస్తూ ఆరోపణలు ఉన్న ఈ టైంలో ది బెస్ట్ మూవీ ఇదే. దీన్ని కూడా చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. దీన్ని కూడా కాంగ్రెస్ అని చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు, మీరు వెళ్ళి ఎందుకు టీవీకి డిఎంకేని వదిలేశారని. ఆ ఒక్క చిన్న మూవ్ వల్ల ఇవన్నీ జరిగాయి. ఆ చిన్న మూవ్ వల్ల బీజేపీ గవర్నమెంట్లోకి రాలేదు, బీజేపీ ప్రతిపక్షంలోకి వెళ్ళలేదు. సరిగ్గా ఇంకొక డేంజర్ ఉంది, ఏఐడిఎంకే పార్టీని కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క భవిష్యత్తుని కాపాడుకోవడానికి డిఎంకే ఎలయన్స్ తోటి మెర్జ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు రెండు కలిసి ఇప్పుడు ఆ రెండు మెర్జ్ అయినాయి అంటే ఇక బీజేపీని కంప్లీట్గా అవుట్ చేయాలని చెప్పేసి ఇతను కండిషన్ పెట్టాడు డిఎంకే, అతను స్టాలిన్. ఎందుకు? ఇప్పటి వరకు వాళ్ళు ద్రవిడియన్ వాదము, మన ఫెడరల్ సిస్టమ్ ఏవో మాట్లాడారు కదా, హిందీ ఇంపోజిషన్ ఇవన్నీ మాట్లాడారు. బీజేపీ తోటి వాళ్ళు వెళ్ళరు, ఇక డిఎంకే వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే చాలా గొడవలు అయినాయి కదా, వాళ్ళ మీద కేసులు పెట్టి, సనాతన ధర్మం మీద దాని మీద ఉదయనిధి స్టాలిన్ కేసులు పెట్టి ఇవన్నీ జరిగాయి. ఓకే, ఇప్పుడు కూడా ఇంకొక ఆప్షన్ ఉంది బీజేపీ బతకాలంటే, అంటే బీజేపీ అక్కడ స్ట్రెంగ్త్ రావాలంటే బీజేపీకి ఒక్క ఆప్షన్ ఒకటి జరిగితే మాత్రం ఇప్పుడు కూడా వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంది. ఏంటి? ఇంకొక ఎవరో యూట్యూబ్ ఛానల్ అతను పెట్టాడు ఏమని, విజయ్ విల్ బి సీఎం, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం ఉంటాడు, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అవుతాడు అంటే ఏఐడిఎంకే టీవీకే ఎలియన్స్ ఆప్షన్స్ చూస్తున్నారు. ఒకవేళ అది ఆప్షన్ కనుక జరిగితే అప్పుడు ఏఐడిఎంకే వాళ్ళు, సరే డిఎంకే టీవీకే ఆప్షన్ కనుక జరిగితే ఏఐడిఎంకే వాళ్ళు అపోజిషన్లోకి వస్తే, అపోజిషన్లో ఉండి భారతీయ జనతా పార్టీ ప్లే చేసేది గేమ్. అప్పుడు మళ్ళీ పట్టు వచ్చింది భారతీయ జనతా పార్టీకి. ఆ ఒక్క ఆప్షన్ కనుక జరగకపోతే ఏ ఆప్షన్లో కూడా బీజేపీకి చెక్ పెట్టారు కాంగ్రెస్ వాళ్ళని ఒకటైతే అర్థమైంది. సో అది సంగతి. థ్యాంక్ యూ.